ఈరోజు నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను. మటన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 కిలో మటన్ తీసుకున్నాను. నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసి చూపిస్తాను మీకు. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ షాజీరా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, 2 స్టార్ ఫ్లవర్, 4 ఇలైచీ, 5 లవంగాలు, 4 బిర్యానీ ఆకులు, కొంచెం జాపత్రి, కొంచెం జాయఫల్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుందండి. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, మీ ఇష్టం. వచ్చాను కదా. ఒక లెమన్ వేస్తున్నారండి, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ అండి ఇది. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్లు పెరిగేసుకుంటున్నాను నేను. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నానండి. నైట్ అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న బాగుంటుంది. మీ దగ్గర టైం లేకపోతే 5 అవర్స్ అన్నా పెట్టుకోండి. నేను బిర్యానీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. 1/2 కేజీ మటన్ తీసుకున్నాను కదండి, మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను 1/2 కేజీ రైస్ అయితే తీసుకుని నానబెట్టి పెట్టుకుంటానండి 1 అవర్. బిర్యానీ రైస్ వండడానికి వాటర్ అయితే పెట్టుకున్నానండి. 1/2 స్పూన్ సాజీరా, ఒక 6 లవంగాలు, 4 ఇలైచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకు అయితే వేసుకున్నానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 స్పూన్లు సాల్ట్ అండి. బాగా ఉప్పగా ఉండాలి, సముద్రం వాటర్ లాగా. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం నిమ్మరసం, వైట్గా వస్తుంది. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే మొక్కల నుంచి కోసుకొచ్చి వేస్తున్నానండి పుదీనా. మా మొక్కల నుంచి చాలా ఫ్రెష్గా ఉంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఆయిల్, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను. కంప్లీట్గా ఆయిల్ అయితే వేయలేదు, 2 మిక్స్ చేసి వేసుకున్నాను. ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. మసాలా దినుసులు కూడా 2 వేసుకున్నానండి. హోల్ గరం మసాలా మొత్తం కూడా. ఆనియన్స్ అయ్యి బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదండి. కొంచెం నేను పుదీనా, కొంచెం కొత్తిమీర, మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేస్తున్నానండి. మటన్ అయితే వేసేసాను. ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకుంటాను. ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. వాటర్ అయితే బాగా మరిగినాయండి. దీంట్లో ఉన్న మసాలాలు అయితే తీసేస్తున్నాను. ఆల్రెడీ దాంట్లో ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది కదా. మసాలాలు అయితే తీసేసానండి. నానబెట్టుకున్న రైస్ అయితే వేసేస్తున్నాను.
రైస్ అయితే వేసేసానండి. ఇప్పుడు పక్కన కర్రీ పెట్టాను కదా, అది ఎలా ఉందో చూస్తాను. మంచిగా అయితే ఉడికిపోయిందండి. పీస్ కూడా మెత్తగా అయిపోయింది. ఇలా ఉడికించుకుని వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. పచ్చిగా ఉండదు పీస్ అనేది. రైస్ అయితే 70% అయితే ఉడికిపోయిందండి. ఇలా ఒక మెతుకు పట్టుకుని ఇలా అంటే సగం విరగాలండి. ఇప్పుడు నేను దీంట్లో అయితే వేసేస్తున్నాను కర్రీలో. రైస్ అయితే వేసేసానండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. నేను పాల్లో కొంచెం పసుపేసి కలిపి పెట్టుకున్నానండి. కొంచెం నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను దమ్ పెడతాను. టిష్యూ పేపర్లు అయితే పెట్టి నేను కవర్ చేసి పెట్టుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను నేను. వాటర్ అయితే బరువు పెట్టుకున్నానండి. కింద తవ్వ కూడా పెట్టాను. ఇదిగోండి బిర్యానీ అయితే, మటన్ బిర్యానీ. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మా ఫ్యామిలీ అంతా తిని చాలా బాగుంది అని అయితే చెప్పారు. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్ అయితే మర్చిపోవద్దు, లైక్ చేయండి.